ఒకటో తారీఖు 1వ నెల 2024వ సంవత్సరము మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారము మఖా నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపార, సంతాన, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. అందులో మఖా నక్షత్రం అధిపతి కేతువు, తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు. అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి. కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని, ఒక దోషడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో మూట కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి, యజమానికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అంటే నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో, ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం, శత్రుశేషం, అలాగా అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం. ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. ఇంకనూ ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది. ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము 2 అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ 12 సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది. అలాగనే గృహంలో వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టి, కాళభైరవ స్వామికి డాలరు, కాళభైరవ స్వామికి కంకణము, రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం, కాళభైరవ స్వామికి సేవ చేద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి 100 సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, మీ చేతిరేఖలను అనుసరిస్తూ, గవ్వల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము, అబ్బాయి యొక్క పాదమును, వారి యొక్క వివాహము, సంతానము, యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. అలాగనే మీరు చిన్నపిల్లలు
పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి, ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది, న్యూమరాలజీ ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకోవడం వెళ్తుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు గొడవలు పడడం, విడాకుల దాకా వెళ్ళడం, విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది, ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు. అందరికీ ఈ 2024 ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరవ స్వామిని వేడుకుందాం, ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో, రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అత్యంత ఖర్చులు పెడుతున్న రాసులలో సింహరాశి ఒకటి. 14 రూపాయల ఖర్చు ఉందంటే నికర ఆదాయము 2 రూపాయలు మాత్రమే ఉంది. కనుక వీరు వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, సమయానికి మించిన పనులు చేయడం, సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకపోతే ఈ సంవత్సరము స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా అప్పుల పాలు కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేవలం 2 రూపాయల యొక్క ఆదాయము 14 రూపాయల ఖర్చులు పంచి ఉన్నాయి. అంటే 14 రూపాయల ఖర్చులకు సరిపడినంత డబ్బులు ఎప్పుడైతే సంపాదించలేదా స్థిరచరాస్తులు కరిగిపోవడం, అప్పుల పాలు అవుతున్నారు అని చెప్పి ముందస్తు విషయసూచికగా జ్యోతిష్య వివరణ జరుగుతుంది, గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 2. మీరు ఎక్కడైతే ధర్మబద్ధంగా ఉంటారో, న్యాయబద్ధంగా ఉంటారో ఆ ధర్మమే మిమ్మల్ని విజయాన్ని సాధిస్తూ చుట్టూ ఉండబడిన నలుగురు మీరు మంచివారు అని చెప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుకున్న చోట మీరు వ్యాపారాలు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి ప్రధానంగా బాగా గమనించగలగాలి. అలాగనే మఖా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఈ 2024 డిసెంబర్ నుండి 2005 ఏప్రిల్ వరకు ప్రారబ్ధ 0 చివరార్ధ 0 ఉంది. కనుక ప్రమాదాలు పంచి ఉన్నాయి. అనారోగ్యం అనుకూలంగా లేదు. నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1కి 100 సార్లు ఆలోచించడం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య 0 కారణం చేత మనోవేదన, ఏ పనులు ప్రారంభించినా విజయానికి దగ్గరగా ఉంటూ విజయం సాధించలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆందోళన చెందనక్కర్లేదు అని చెప్పి జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది. ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పులు ఇవ్వద్దు. తెలిసిన వారు కదా అని చెప్పి అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీకు ముప్పు, మీ స్థిర చరాస్తులకు ముప్పు అని చెప్పి మీరు గమనించగలగాలి. సప్తమ స్థానంలో శనిచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి పెట్టుబడులు, వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య, కుటుంబంలో స్థిర చరాస్తులపైన అనేక దాడులు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు, కొత్త కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనవసరమైన బరువులు ఎత్తడం, అనవసర సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వలన వెన్నెముక, అరికాళ్ళు, అరచేతులు, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉన్నట్లయితే యోగం మీ అదృష్టం. లేకపోతే ఇంట్లో పోరు ఇంతింత గాదాయ అన్నట్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ములతో గొడవలు, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది.
26 ఏప్రిల్ 2024 నుండి రాజ్యస్థానంలో గురువు రావడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఉండినను అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా, స్వయం వృత్తులు, సేవా రంగాల్లో పనిచేసే వారందరూ ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి.